హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. లైక్ చేసుకొని మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కాజీపేట నుంచి దాదర్కి నడిచే ముంబై ట్రైన్ ఉండే కదా, ఆ ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, మనందరికీ తెలుసు. ఇప్పుడు కరీంనగర్ నుంచి ముంబైకి అయితే ఒక స్పెషల్ ట్రైన్ అయితే రన్ అయితే అవుతుంది. సో దాని గురించే ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చే అప్డేటెడ్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వస్తాయి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ ట్రైన్ వచ్చి కరీంనగర్ నుండి ముంబై ఎల్టీటీకి అయితే వెళ్తుంది. ఇది స్పెషల్ ఫేర్ ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 01068. ఇది కరీంనగర్ నుండి ముంబైకి వెళ్ళినప్పుడు ఈ నెంబరు. ఈ ట్రైన్ కరీంనగర్ నుంచి ప్రతి బుధవారం అయితే రన్ అయితే అవుతుంది. ప్రతి బుధవారం ఈ ట్రైన్ అక్టోబర్ 1 నుంచి కరీంనగర్ నుండి స్టార్ట్ అయ్యి నవంబర్ 26 వరకు అయితే రన్ అయితే అవ్వబోతుంది. అంటే ప్రతి బుధవారం అయితే ఈ ట్రైన్ కరీంనగర్ నుండి ముంబైకి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. 5:30కి అయితే కరీంనగర్ నుండి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మధ్యాహ్నం 1:40కి అయితే ముంబైకి అయితే రీచ్ అయితే అవుతుంది. ఈ ట్రైన్ స్టాప్ల విషయానికి వస్తే మన కరీంనగర్ నుండి మొదలైన ట్రైన్ కొరుట్ల, మెట్పల్లి, ఆర్మూరు, నిజామాబాద్, బాసరా, ధర్మాబాద్, ముదికేడ్ జంక్షన్ ఇవన్నీ కూడా మహారాష్ట్రలోకి వెళ్ళిపోతుంది. నాందేడు, పూర్ణ, పర్బాని, ఔరంగాబాద్, నాగర్సోలు, మన్మాడ్ జంక్షన్, నాసిక్ రోడ్డు ఇంకా ఉన్నాయి. మధ్యలో కొన్ని స్టాప్స్ ఉంటాయి. కళ్యాణ్ అండ్ ముంబై ఎల్టీటీ ఈ స్టేషన్లలో అయితే ట్రైన్ అయితే ఆగుతుంది. ఈ ట్రైన్కి వచ్చేసి మెయిన్గా జగిత్యాల్లో స్టాప్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే జగిత్యాల డిస్టిక్ ప్రజలు ముంబైకి అయితే ఎప్పుడైతే ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ముంబైకి ట్రైన్ ఉండడం అనేది. ఈ ట్రైన్ ఉండి కూడా జగిత్యాలకి స్టాప్ ఇవ్వకపోవడం పెద్ద షాకింగ్ అయితే ఉంది. ఫస్ట్ నేనైతే షాక్ అయ్యా, జగిత్యాలకి స్టాప్ ఇవ్వకపోవడం ఏంటి అని. ఇలానే అనుకుని ఉంటారు, జగిత్యాలకి స్టాప్ ఎందుకు ఇవ్వలేదని. మీరు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఖచ్చితంగా జగిత్యాలకి అయితే ఈ ట్రైన్కి స్టాప్ అయితే ఉండాలి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి కరీంనగర్ నుండి 5:30కి స్టార్ట్ అయ్యి కొరట్లకి 6:15కి, మెట్పల్లికి 6:45కి, ఆర్మూర్కి 7:19కి, నిజామాబాద్ జంక్షన్కి 8:55కి, బాసరాకి 9:48కి అండ్ ధర్మాబాద్కి 10:07కి అయితే రీచ్ అవుతుంది. ముదికేడ్ జంక్షన్కి 11:10, నాందేడ్కి 11:45, పూర్ణ జంక్షన్కి అర్ధరాత్రి 12:25కి అయితే రీచ్ అవుతుంది. పర్బాని జంక్షన్కి 1:05 AM అయితే రీచ్ అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ మనకి ముంబై వెళ్ళడానికి ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నం 1:40 అయితే అవుతుంది. కళ్యాణ్లో స్టాప్ ఉంది. ఇంకా నాసిక్ రోడ్డు, మన్మాడు, నాగర్సోలు ఇవన్నిటి కూడా స్టాప్ అవుతుంది. అండ్ ఇక ఈ ట్రైన్ తిరుగు ప్రయాణంలో ముంబై ఎల్టీటీ నుండి కరీంనగర్కి వచ్చేటప్పుడు కరీంనగర్ స్పెషల్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 01067. ఇది ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30కి ముంబై నుండి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ డే కరీంనగర్కి వచ్చేసరికి మధ్యాహ్నం 3:45 అయితే అవుతుంది టైము. నెక్స్ట్ డే అయితే కరీంనగర్కి అయితే రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ యాక్చువల్గా మనకి అక్టోబర్ 30నే స్టార్ట్ అయింది ట్రైన్ ఆల్రెడీ. ఇప్పుడు మనకి కరీంనగర్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ప్రతి మంగళవారం అయితే ట్రైన్ అయితే ఉంటుంది, గమనించగలరు. అండ్ ఈ ట్రైన్కి సేమ్ స్టాప్స్ అయితే ఉంటాయి. మన తెలంగాణలో కరీంనగర్ తర్వాత కొరుట్ల, మెట్పల్లి అంటే ఈ స్టేషన్లో స్టాప్స్ అయితే ఉంటాయి. ఇటు ధర్మాబాద్ తర్వాత బాసరా, నిజామాబాద్, ఆర్మూరు, మెట్పల్లి, కొరుట్ల, కరీంనగర్ అంతే. జగిత్యాలకి స్టాప్ లేదు ఇప్పుడు కూడా. సో జగిత్యాలకి స్టాప్ రావాలని అయితే కోరుకుందాం. అండ్ ఈ వీడియోని ఎవరెవరైతే ఇక్కడ వరకు చూసారో ఖచ్చితంగా లైక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.